గుడ్ మార్నింగ్ మేడం. మేడం వస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా? లేదు మ్యామ్, చెప్పినా. నిలబడి చెప్పావా? సారీ మ్యామ్. నాకు కావాల్సింది సారీ కాదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఏమేమి మామ జూనియర్ని గెలుపుతున్నావు అంత ఏం సంగతి? తెలుసు తెలుసు, మొన్ననే తెలిసింది ఎవరినో గెలుపుతున్నావు అని. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. అది కాదు మేడం. హుష్. వాయిలెన్స్ నైనా సహిస్తాను కానీ నాయిస్ని మాత్రం సహించను. వాయిలెన్స్లో కూడా సైలెన్స్ కావాలి నాకు. సో నాయిస్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ ఫస్ట్. బయట పోయి మంచిగా బచాయించింది పిల్ల. ఏంటమ్మా క్లాస్ చెప్పాలా? క్లాస్ చెప్పాలంటే బోర్డు ఖాళీగా ఉండాలి. బోర్డు ఖాళీగా ఉండాలంటే ఇంతకు ముందు రాసిన తుడిపేయాలి కదా. ఎవడో ఒకటి తుడిపోయండి అమ్మా. నన్ను చూసారేంట్రా? ఇక్కడెక్కడో డస్టర్ ఉంటుంది, ఆ దూరంగా ఉన్న బోర్డుని తుడిపోయండి ఎవరో ఒకరు ప్లీజ్. ఏం చూస్తున్నావురా? డేట్ రాయి. సబ్జెక్ట్ ఎవడు రాస్తాడ్రా సాయిగా? ఇంత బద్ధకం అయితే ఎట్లా? సబ్జెక్ట్ రాయి, సబ్జెక్ట్ పేరు రాయి. అవును, చదువుకోమంటే డౌట్లు అంటుండ్రంట. నేను చెప్పినప్పుడు వినరు. ఎక్స్ట్రా డౌట్లు ఒకటి. ఓడుకునే డౌట్లు లేడా? హా పాపా, నీకు డౌట్లా? అవును మేడం. ఏమరా సాయి, నీకేం డౌట్లు లేవా? ఫుల్ పర్ఫెక్టా? పర్ఫెక్ట్ మ్యామ్. మొత్తం చదివేసినావా? మొత్తం చదివేసిన. అయితే ఇంకా లేట్ ఎందుకు, దాని డౌట్లో చెప్పు పా. నేను ఇచ్చిన అసైన్మెంట్ రోల్ నెంబర్ వైజ్ తీసుకొని రండి. రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, ఓకే, రోల్ నెంబర్ 3, రోల్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే అది బుక్ ఇంట్లో మర్చిపోయాను మేడం. రే, రాజుల కాలంకి వెళ్ళి ఇంటున్నా ఈ డైలాగ్. అయినా హోంవర్క్ చేసినాడు ఇంకా ఎట్లా మర్చిపోతాడు చెప్పు. అది కాదు మేడం. ఒంగు ఒంగు. నువ్వు అసైన్మెంట్ చేసి తీసుకురారా అంటే ఇంట్లో పెట్టినా బీరువాలో పెట్టినా అని పో. పోయి గుంజలు తీ పో. ఇంకా ఎవరెవరైతే అసైన్మెంట్ చేయలేదో స్టాండప్ ఆన్ ద బెంచ్. ఏం చూస్తున్నారు? బెంచ్ పైన నుంచోండి. బెంచ్ ఎరిగిపోతారేమో మ్యామ్. అవునా, పర్లేదు, నేను ఫీజులో రికవర్ చేసుకుంటా. ఫస్ట్ నువ్వు నుంచో. అయినా నీ బుక్స్ ఏవరా? ఎలాగో రాయలేదు కదా మ్యామ్, బరివెందుకని చెప్పేదే లేదు. దా గొడవ కూర్చేయి. దా దా మీరు నుంచోండి. పోయి గొడవ కూర్చేయి పో. మీరు కూర్చున్నారు కదా మేడం, ఎలా వెళ్ళి? రే, గొడవ కూర్చోంటే గొడవ కూర్చేసాడు కాదురా, నువ్వు కూర్చోలేక కూర్చోవాలని చెప్పి పో. పోయి ఫస్ట్ చక్కగా. నాకే పంచలేస్తుండు. నువ్వేందిరా డిస్కో డాన్సులు చేస్తున్నావు ఆడా? సక్కగా నుంచో, సక్కగా నుంచో. బో, ఏంది ఈ మధ్య మా క్లాసులు కూడా తీసుకుంటుందా? ఒక్కటేసారి అన్ని లెసన్ చెప్పేస్తుంది. క్లాసులు అంటే ఏదో ఉల్లాసంగా చేయాలి కానీ ఇట్లా ఉద్యమం లెక్క కాదు. అవును, ఒకటి చెప్పు, ఆ మేడం ఏమైనా క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తుందా? అట్లా ఏం లేదు మేడం, ఎందుకు అడిగినరు? పర్లేదులే చెప్పు.
ఆమె క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకుంటే సైడ్ బిజినెస్ చేస్తుందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. అలా ఏం లేదు మేడం.